నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదనలు 1958 కోట్ల ఆదాయం లక్ష్యం 100 యూనిట్లలోపు వాడే ఇళ్లకు మినహాయింపు త్వరలోనే మేడిగడ్డ బ్యారేజీకి శంకుస్థాపన ఫడ్నవీస్ గడ్కరీ వస్తారన్న కేసీఆర్ భూసేకరణను వేగవంతం చేయాలని తెలంగాణ మంత్రులకు సూచన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వ్యవసాయం సంక్షేమానికి పెద్దపీట పోలవరం రాజధానికి భారీగా నిధులు త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడతాయన్న యనమల కార్బైడ్ దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న హైకోర్టు నిర్మూలన చర్యలు నిరంతరం కొనసాగించాలని తెలుగు రాష్ట్రాలకు ఆదేశాలు వరంగల్ ఖమ్మం అచ్చంపేట ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం మధ్యాహ్నంలోగా వెలువడనున్న ఫలితాలు దేశవ్యాప్తంగా పాక్షిక సూర్యగ్రహణం మూతపడిన ప్రముఖ ఆలయాలు సంప్రోక్షణ తర్వాత దర్శనానికి అనుమతి 2020 ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఆడడంపై కొనసాగుతున్న ఉత్కంఠ జట్టు సభ్యులు భారత్ రాకుండా ఆపేసిన పీసీబీ తెలంగాణలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 2000 కోట్ల ఆదాయం పెంపు లక్ష్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి. 100 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగదారులను పెంపు ప్రతిపాదనల నుంచి మినహాయించిన పంపిణీ సంస్థలు ఆపై వినియోగించుకునే వారికి 65 పైసల నుంచి రూపాయి వరకు వడ్డించేలా ఏఆర్ఆర్ నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను ఈఆర్సీ ఆమోదం లభిస్తే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థల స్థూల వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ఏఆర్ఆర్ ఆ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి చేరింది. డిస్కం అధికారులు రఘుమారెడ్డి, వెంకటనారాయణ నివేదికను హైదరాబాద్ రెడ్ హిల్స్లోని సింగరేణి భవన్లో ఈఆర్సీ అధికారులకు సమర్పించారు. 1958 కోట్ల రూపాయల మేర ఆదాయమే లక్ష్యంగా ప్రతిపాదనలు చేశారు. గతంలో గృహ వినియోగంలో ఉన్న 12 స్లాబ్లను 4గా కుదించారు. 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు చేయలేదు. ఫలితంగా 68% పైగా వినియోగదారులపై ఎలాంటి భారం పడబోదని డిస్కం అధికారులు వివరించారు. 100 యూనిట్లు దాటితే 65 పైసల నుంచి రూపాయి వరకు పెంచాలని ప్రతిపాదించారు. క్షౌరశాలలను ప్రత్యేక కేటగిరీగా చేసి 200 యూనిట్ల వరకు యూనిట్కు ₹2 రాయితీ ప్రకటించారు. మొత్తం 119.6 లక్షల వినియోగదారుల్లో 80.9 లక్షల వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. పగటిపూట డిమాండ్ తగ్గించి రాత్రి వేళల్లో పెంచేందుకు కొత్త ప్రతిపాదన చేసినట్లు వివరించారు. నైట్ 10 PM నుంచి మార్నింగ్ 6 AM వరకు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకు యూనిట్కు 55 పైసలు సబ్సిడీ, దట్ ఈస్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 4 అవర్స్ డ్యూరింగ్ ద డే టైం ₹1 ప్రపోజ్ చేశాము, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాకుండా. కానీ 8 అవర్స్ 55 పైసా చొప్పున ఇన్సెంటివ్ ఇస్తున్నాం. By introducing this, we are losing revenue, but we want to encourage the consumers use the supply during the off-peak time. ఎల్టీ కేటగిరీలో పారిశ్రామిక వినియోగదారులకు 6%, వాణిజ్య వర్గాలకు 10% పెంపును ప్రతిపాదించారు. హెచ్టీ కేటగిరీలో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల వినియోగదారులకు ఛార్జీల పెంపు లేదు. హెచ్టీ 1A పారిశ్రామిక వినియోగదారులకు 7.5%, హెచ్టీ 2 వాణిజ్య, హెచ్టీ ఎయిర్పోర్ట్, హెచ్టీ 4B టౌన్షిప్లకు 10% పెంపును ప్రతిపాదించాయి. వార్షిక ఆదాయ అవసరాలు మొత్తం 30,207 కోట్లు కాగా ప్రస్తుత ఛార్జీల నుంచి ఆదాయం అంచనా 21,418 కోట్లుగా అధికారులు తేల్చారు. ఆదాయ లోటు 8,789 కోట్లుగా నివేదికలో పేర్కొన్నారు. ఏఆర్ఆర్ నివేదికపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్న ఈఆర్సీ బహిరంగ విచారణ అనంతరం ఛార్జీల పెంపుపై అధికారిక ప్రకటన వెల్లడవుతుంది. ఆంధ్రప్రదేశ్లోనూ విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పంపిణీ సంస్థలు సమర్పించిన ప్రతిపాదనలపై వినియోగదారుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్న ఏపీఈఆర్సీ ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో నేటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇవాళ విజయవాడలోని మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియం, రేపు తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు అధికారులు వివరించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయ అవసరాలు 28,423 కోట్లు ఉండగా ప్రస్తుత ఛార్జీల కారణంగా 23,275 కోట్లు మాత్రమే వస్తున్నట్లు ఈఆర్సీకి నివేదించిన పంపిణీ సంస్థలు 5,148 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉన్నట్లు వివరించాయి. ఫలితంగా విద్యుత్ ఛార్జీలను 4% మేర పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్సీని కోరాయి.
ఆయా ప్రతిపాదనలపై ఈఆర్ఎస్ అభిప్రాయ సేకరణ జరుపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన వేళ మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ముంబై నుంచి వచ్చాక మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశమైన కేసీఆర్ వీలైనంత త్వరగా మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కరీంనగర్, వరంగల్ జిల్లాలు ముందుగా సస్యశ్యామలమై గోదావరి జిల్లాలుగా మారతాయన్న కేసీఆర్ నిజాంసాగర్లో పుష్కలంగా నీరున్న తరహాలో నిజామాబాద్ జిల్లాకు కూడా పూర్వవైభవం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్ఆర్ఎస్పీకి కూడా మేడిగడ్డ ద్వారా నీరు పంపవచ్చని, దక్షిణ తెలంగాణకు కూడా నీరిచ్చేలా నమూనాలు ఉండాలని సూచించారు. గోదావరిపై దుమ్ముగూడెం నుంచి జగన్నాథపురం, రోళ్లపాడు జలాశయాల ద్వారా ఖమ్మం జిల్లా మొత్తానికి నీరందించవచ్చని తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు భూసేకరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాలన్న ఆయన ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా అందరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలను కనుగొన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రాజెక్టుల పునరాకృతి పేరుతో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని హైదరాబాద్లో విమర్శించిన ఆయన తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు తగ్గించడం ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అటు మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని తప్పుపట్టిన కాంగ్రెస్ తెలంగాణ రైతాంగానికి చీకటి రోజును అభివర్ణించింది. రేపటి నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రెండు పక్షాలు సిద్ధమవుతున్నాయి. 52 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టు ప్రాజెక్టు నిర్మిస్తే ఆదిలాబాద్ ప్రజల హక్కులను కాపాడినట్టు అవుతుంది, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడినట్టు అవుతుంది. అలా కాకుండా 148 మీటర్లకు ఆ ప్రాజెక్టును పరిమితం చేస్తే తీరని అన్యాయం జరుగుతుంది తెలంగాణ ప్రాంతానికి. ఆ అంశాల పట్ల ప్రభుత్వం స్పష్టతనివ్వట్లేదు. నేను అడుగుతున్నాను కేసీఆర్ గారు, మీరు కనీసం మహారాష్ట్రకు పోయేటప్పుడు పొలిటికల్ పార్టీతోని కాన్ఫిడెన్స్ లో ఎవరిని తీసుకోలేదు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి కాన్ఫిడెన్స్ తీసుకోకుండా, ఆల్ పార్టీ మీటింగ్ లో పెట్టకుండా మీరు గతంలో అయిన అగ్రిమెంట్ కు విరుద్ధంగా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని వచ్చినారు. దాని వల్ల తెలంగాణ ప్రజలకు దగా చేసినారు, మోసం చేసినారు. మహారాష్ట్ర గవర్నమెంట్ తోని కాదు, మహా మోసం, మహా దగా చేసి తెలంగాణకు అన్యాయం చేసినారు. అటు మహారాష్ట్ర, తెలంగాణల మధ్య జరిగిన ఒప్పందాన్ని తెలంగాణ భాజపా స్వాగతించింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి నెరవేర్చాలన్న లక్ష్మణ్ రెండు ప్రభుత్వాలు ఒప్పందాలను అంగీకరించుకోవడం శుభపరిణామంగా పేర్కొన్నారు. తరబడి సాగునీటి రంగంలో, ప్రత్యేకించి గోదావరి జలాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న తెలంగాణ ఎట్టకేలకు ఈ రోజు మహారాష్ట్ర ప్రభుత్వము, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రము చొరవ వల్ల ఈ రోజు తెలంగాణ ఒక సస్య శ్యామలంగా మారేటువంటి అవకాశం రావడం, ఇది నిజంగా చాలా శుభపరిణామం అని చెప్పి భావిస్తా ఉన్నాం. వరంగల్ మహానగర పాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థ, మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా వరంగల్లోని 6 గోదాముల్లో 6 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో 14 నుంచి 15 బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటలోపే 58 డివిజన్ల ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. ఖమ్మంలో స్థానిక పత్తి మార్కెట్లో ఓట్ల లెక్కింపు జరపనున్నారు. 20 టేబుళ్లు ఏర్పాటు చేసి 3 తడవల్లో 50 డివిజన్ల ఫలితాలు వెల్లడించనున్నారు. 20 వార్డులున్న అచ్చంపేట ఓట్ల లెక్కింపు మండల కేంద్రంలో జరగనుంది. కార్బైడ్తో మాగబెట్టిన పండ్లను తినడం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పండ్ల దుకాణాలపై తనిఖీలు కొనసాగిస్తూనే ఉండాలని స్పష్టం చేసింది. ప్రచారం కోసం జనసమ్మర్ద కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించగా ఎలక్ట్రానిక్ మీడియా సహకారం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. కృత్రిమ రసాయనాలతో మాగపెట్టిన పండ్లను తినటం వల్ల ప్రజారోగ్యానికి పొగపెడుతున్న వైనంపై గతేడాది ఆగస్టు 10న ఈనాడు ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ అంశంపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తూనే ఉంది. ఆ వ్యాజ్యంపై మంగళవారం మరోసారి విచారణ చేపట్టగా తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ పండ్ల దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తూ నమూనాలు సేకరిస్తున్నామని వివరించారు. పండ్ల దుకాణాల్లో కార్బైడ్ లభించడం లేదన్న ఆయన 28 ఫుడ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కార్బైడ్ పై పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని వాటిని కోర్టు పరిశీలన కోసం అందించారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో బస్టాండు వంటి ప్రదేశాల్లో హోర్డింగ్లు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక న్యాయవాది రమేష్ గతంలో కోర్టు సూచించిన మేరకు ఎలక్ట్రానిక్ మీడియా సహకారం కోసం ప్రయత్నించామని తెలిపారు. ఈటీవీ, ఎన్డీటీవీలు మాత్రమే సహకారం అందించేందుకు ముందుకొచ్చాయని వివరించగా మరోసారి మీడియా ప్రతినిధులతో మాట్లాడాలని ధర్మాసనం సూచించింది. ఈ కేసులో అమికస్ క్యూరీ నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ కార్బైడ్ అంశంపై తెలుగు రాష్ట్రాలు వేర్వేరుగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్బైడ్ పై 2 ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టాయన్న ఆయన కొంత పురోగతి కనిపిస్తోందన్నారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్లోని పండ్ల దుకాణాల్లో మాత్రమే తనిఖీలు నిర్వహించారని ఇంకా పెంచాల్సి ఉందన్నారు. గతంలో తాను కోర్టుకు సమర్పించిన సూచనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అమికస్ క్యూరీ సూచనలను అమలు చేసేందుకు ఉన్నతాధికారులతో కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మామిడి పండ్ల సీజన్ రాకముందే ఆ సూచనలను అమలు చేయాలని పేర్కొంటూ విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు మొదలైన సూర్యగ్రహణం 10 గంటల 5 నిమిషాలకు పూర్తవుతుంది. పశ్చిమ వాయువ్య రాష్ట్రాల్లో తప్ప భారత్లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ ఖగోళ విన్యాసాన్ని వీక్షిస్తున్నారు. కొన్ని చోట్ల ఉదయం 5 గంటల 47 నిమిషాలకు సూర్యుడు కనుమరుగవగా 9 గంటల 8 నిమిషాల వరకు గ్రహణం కొనసాగనుంది. ఈ వ్యవధి ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతుంది. హైదరాబాద్లో ఉదయం 6 గంటల 29 నిమిషాల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకు 18 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం సంభవించింది. భారత్ సహా ఆగ్నేయ ఆసియా దేశాలైన థాయిలాండ్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సహా బెజవాడ దుర్గమ్మ ఆలయానికి రాత్రి తాళాలు వేశారు. తిరుమలలో సంప్రదాయం ప్రకారం గ్రహణానికి 6 గంటల ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేశారు. రాత్రి 8:30కు బంగారు వాకిలి, వెండి వాకిలి, మహద్వార తలుపులకు అర్చకులు తాళాలు వేశారు. గ్రహణం అనంతరం తిరిగి ఉదయం 10 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని తీతీదే ఈవో తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయాన్ని రాత్రి 8 గంటలకు మూసివేసిన అర్చకులు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన అనంతరం తలుపులు తెరుస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పద్దు 1,30,000 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆశించిన మేర కేటాయింపులు లేకపోయినప్పటికీ పోలవరం రాజధాని నిర్మాణానికి భారీ మొత్తంలోనే కేటాయింపులు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఈసారి వ్యవసాయం, సంక్షేమం, గృహ నిర్మాణానికి ప్రాధాన్యమిస్తామన్న ఆయన యువత, మధ్యతరగతికి పెద్దపీట వేస్తామని చెప్పారు. రైతు, మహిళా సాధికార సంస్థల మాదిరిగానే యువత సాధికారతకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తామని, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ను కనుక పరిశీలిస్తే రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరగలేదని తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతోంది? కేంద్ర బడ్జెట్లో పర్టికులర్గా రాష్ట్రాలకి ఈ ఎలొకేషన్స్ అని ఎక్కడా చెప్పలేదు. కాకపోతే మనకు ఉండేటువంటి పెక్యులర్ పొజిషన్లో ఉండవలసింది చెప్పలేదనేటువంటి అసంతృప్తి కొంత ఉంది. వివిధ డిపార్ట్మెంట్లకు వాళ్ళు ఎలొకేషన్స్ చేశారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ల నుంచి మనకు రావాల్సినటువంటి అమౌంట్స్ వస్తాయనేటువంటి ఆశ కూడా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రెవెన్యూస్ వస్తాయా లేదా అనేటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా మన బడ్జెట్ని కొంత పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఉండేటువంటి ట్యాక్స్ రెవెన్యూ కానీ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ వీలైనంత వరకు కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, ట్యాక్స్ వేయడానికి మనకు పెద్దగా స్కోప్ లేదు. కొన్ని మోడిఫికేషన్ చేస్తున్నాము. కొన్ని కొత్త డిపార్ట్మెంట్లో కొంతవరకు కూడా స్ట్రీమ్ లైన్ చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో కానీ ఈ స్ట్రీమ్ లైన్ చేయడం వల్ల కూడా ఈ సంవత్సరం కొంతవరకు కూడా రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బడ్జెట్లో మనకి వచ్చేటువంటి డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ కూడా బారోయింగ్స్ వల్ల మనం ఫిలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జిఎస్టిపి మనకు 14th ఫైనాన్స్ కమిషన్లో చాలా స్పష్టంగా చెప్పారు. 6,66,000 వరకు ఉంటుంది. దాంట్లో మనకి 3% వరకు కూడా బారో చేసుకోవడానికి కెపాసిటీ ఉంది. అంటే రఫ్లీ మనకి నెట్ బారోయింగ్స్ ఒక 20,000, 21,000 వరకు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం స్పెషల్గా ఫోకస్ చేసేటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఎప్పుడు కూడా 15% జిఎస్టిపి గ్రోత్ రేట్ ఉండాలనేది. చేత ఒకటి సస్టైన్ చేయడం డబుల్ డిజిట్ని,
రెండోది వచ్చేటప్పుడు 15% సాధించడం. ఇవి సాధించాలంటే మనకు ఉండేటువంటి అగ్రికల్చర్ ఎకానమీ కాబట్టి అగ్రికల్చర్ అనేటువంటిది టాప్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఈ బడ్జెట్లో స్పెషల్గా ఫోకస్ చేయడానికి యూత్ని ఫోకస్ చేయాలి. క్రీడల అభివృద్ధి చేయడం ఒకటి, ప్రైవేట్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఒకటి, మూడోది గవర్నమెంట్లో కూడా ఎన్ని జాబులు ఇవ్వగలిగితే అన్ని జాబులు కూడా నీడ్ బేస్డ్ మీద పర్మిషన్ ఇవ్వడానికి కూడా పూనుకోవడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తా ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయితే రైతులకు ఎంపవర్మెంట్ కమిటీ పెట్టామో అదేవిధంగా యూత్ కూడా ఎంపవర్మెంట్ పాలసీ అనేటువంటిది ఒకటి తయారు చేస్తున్నాం. అది బహుశా కొద్ది రోజుల్లోనే సీఎం గారు అప్రూవ్ చేస్తారు. దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ బడ్జెట్లో పెట్టాలనుకుంటున్నాం. సార్, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంకా రెవెన్యూ లోటుతోనే కొట్టుమిట్టాడుతుంది. ఈ సమయంలో మనకు ఆదాయం వచ్చే వనరులు ఇసుక వచ్చే ఆదాయాన్ని కూడా వదులుకోవడం జరుగుతుంది. అలాగే కాపు కార్పొరేషన్కి 1000 కోట్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అలాగే ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఆర్థికంగా వెనకబడ్డ వారిని పైకి తీసుకొచ్చేందుకు తగు రీతిలో ప్రకటనలు ఉంటాయని చెప్పి చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా సమన్వయం చేస్తారు? ఇసుక ఫ్రీగా పబ్లిక్ సరఫరా చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి పాలసీ. అంచేత ఒక 500 కోట్లు, 400 కోట్లు, 300 కోట్లు వదులుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. మనకి ఏంటంటే అన్ని కమ్యూనిటీస్లో పేదరికం అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంత వెల్ఫేర్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు 2018లోపు తొలిదశ పూర్తి చేస్తామని చెప్పి ప్రకటించారు. అలాగే అమరావతి తొలిదశ నిర్మాణం కూడా 2019 నాటికి పూర్తి చేస్తున్నారు. కానీ కేంద్ర నిధులు చూస్తే అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా భరించబోతుంది అంటారు? ఇప్పుడు కూడా సీఎం గారు పర్సూ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో. డెఫినెట్గా రాజధానికి సంబంధించినంత వరకు కూడా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనమే చేయాలి. మిగతా బిల్డింగ్స్ అవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్, అసెంబ్లీ కానీ సెక్రటరియట్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి. దానికి మనం నిధులు తెచ్చుకుంటాం అనేటువంటి నమ్మకం ఉంది. ఆ పోలవరం నిధులు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు 100 కోట్లే పెట్టారు పోలవరం. మనం కూడా భారీగానే అలాట్మెంట్ ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు ఒక ఇల్లు కూడా నిర్మించిన కారణాలు లేవు. అంటే ఈసారి బడ్జెట్లో దీనికి సంబంధించి తొందరపడకూడదు అంటున్నాం. ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకి 14 లక్షల ఇళ్ళు లేనటువంటి ఇళ్ళని చూపించారు. అంటే బిల్లులు తీసేసుకున్నారు. దాని మీద అంతా స్టడీ చేయడానికి చాలా టైం పట్టింది. ఎంచేతంటే ఒకవైపు అవకతవకలు జరిగినటువంటి సిస్టమ్ ఉండగా రెండో వైపు ఈ ఇళ్ళన్నీ కూడా ముందు శాంక్షన్ చేసి ఇవ్వలేము. అంచేత అవి ఫైనలైజ్ చేసాము. ఏమి ఫైనలైజ్ చేసాము? ఇన్ని ఇళ్ళు కట్టాలి భవిష్యత్తులో అని అనుకున్నాం. తర్వాత ఉన్నటువంటి లెంటర్ లెవెల్ వరకు కట్టి ఏం చేయాలనుకున్నాం, అవి కంప్లీట్ చేస్తున్నాం ప్రొదట. అంచేత గత ప్రభుత్వంలో కంప్లీట్ చేయనటువంటి ఇళ్ళన్నీ కూడా ఈ ప్రభుత్వం కంప్లీట్ చేసింది. ఒకవైపు హుద్దుద్దు 10,000 హౌసెస్ మొదలుపెట్టారు. రెండో వైపు రూరల్ ఏరియాలో హౌసింగ్ 2 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. అదేవిధంగా అర్బన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనిస్తుంది. మేము కొంతవరకు కూడా సబ్సిడీ ఇచ్చి మేము కూడా అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే శాంక్షన్స్ వచ్చాయి. లిస్టులు కూడా ఫైనలైజ్ అయిపోయి, బెనిఫిషరీస్ కూడా సెలక్షన్స్ అయిపోయాయి. అవి కూడా త్వరలోనే మొదలు పెడుతున్నాం. ఈ నెల 10 నుంచి జరిగే తెలంగాణ శాసనసభ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన భద్రత ఏర్పాటు చేయాలని స్పీకర్ మధుసూదనాచారి పోలీసు శాఖకు ఆదేశించారు. ఈ మేరకు సమావేశాలకు ఏర్పాటు చేసిన భద్రతపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, అదనపు కమిషనర్ అంజనీ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి ఇతర అధికారులతో సమీక్షించిన స్పీకర్ ఇప్పటికే ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున వాహనాల రాకపోకల నియంత్రణ, పార్కింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు కార్డు లేని వారిని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరాదని స్పీకర్ స్పష్టం చేశారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న తెలంగాణ శాసనసభ ప్రాంగణం 2 ఏళ్లలో కొత్త రూపును సంతరించుకోనుంది. చారిత్రక నిర్మాణాల జాబితాలో ఉన్న ఈ భవనాన్ని ఎలా వినియోగించాలన్న అంశంపై తెలంగాణ ప్రభుత్వం మేధోమథనం చేస్తోంది. శాసనసభ సచివాలయాలకు ఎర్రగడ్డలోని ఛాతీ మానసిక చికిత్సాలయం ప్రాంగణంలో కొత్త భవనాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్న సర్కారు ప్రస్తుత శాసనసభ భవనాన్ని మ్యూజియంగా వినియోగించాలని యోచిస్తోంది. సమీపంలోనే ఉన్న పురావస్తు ప్రదర్శనశాలకు అనుబంధంగా వినియోగించాలా లేక తెలంగాణ చారిత్రక అంశాలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనశాలగా మార్చాలా అన్నది త్వరలో తేలనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ నిర్మాణానికి నిధుల మంజూరు విషయంలో ఉన్న ఇబ్బందులను తెలియజేసేందుకు ఈ నెల 14న ఢిల్లీ వెళ్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడించారు. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం 1618 కోట్లు వెచ్చించాల్సి ఉండగా కేవలం 125 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ఎయిమ్స్ ఆవశ్యకతను తెలియజేసేందుకే ఢిల్లీ వెళుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు పలు ప్రత్యేక పథకాలు అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి వివరించారు.
35 ఏళ్ళు దాటిన పై వాళ్ళందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ దానికి అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, దాంతో పాటు సర్వైకల్ క్యాన్సర్ దానికి ఫ్యాప్స్మియర్ అంటారు, ఆ 2 పరీక్షలు కూడా అందరికీ చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నారు. 193 సిహెచ్సిలు, ఒక 30 ఏరియా హాస్పిటల్ ఉన్నాయి. ఈ 223 హాస్పిటల్స్ లో కూడా ఫ్రీ అల్ట్రాసౌండ్, ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి 2 సార్లు ఫ్రీగా అల్ట్రాసౌండ్ చేసేట్టు కూడా చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల నిరసనలు, ఆందోళనలతో త్వరగా వాయిదా పడిపోయే సభ మంగళవారం ఏకంగా అర్ధరాత్రి వరకు కొనసాగింది. రైల్వే బడ్జెట్పై మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన చర్చ రాత్రి 11:20 వరకు సాగింది. ఆలస్యమైన సభ్యులు ఉత్సాహంగా తమ అభిప్రాయాలు సభకు వెల్లడించారు. రైల్వే బడ్జెట్పై చర్చ అనంతరం 0 అవర్ చేపట్టి చివరకు రాత్రి 11:50 సభను ఇవాల్టికి వాయిదా వేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించిన రాష్ట్రపతి చేసిన ప్రసంగం పట్ల అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణలు చేయాలని నిర్ణయించింది. ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ అనంతరం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చే సమయంలో కాంగ్రెస్ సభ్యులంతా సభలో ఉండాలని హస్తం పార్టీ విప్ జారీ చేసింది. తీర్మానానికి సవరణలు ప్రతిపాదించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, మరో సీనియర్ సభ్యుడు అశ్విని కుమార్ ఈ సవరణలు ప్రవేశపెడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.